తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో సిలబస్గా ఉన్నది. దీనిలో భాగంగా మనం తెలంగాణ సాయుధ పోరాటం గత ఎపిసోడ్స్లో తెలంగాణ సాయుధ పోరాటం గురించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన వారు ఎవరు అంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటం. ఎందుకంటే ఒక పక్క నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు మగ్గిపోవడం జరిగింది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తెలంగాణ బాగా వెనుకబడి ఉండేది. తర్వాత సమాజం అంతా వెట్టి చాకిరి ఆవరించి ఉండేది. వెట్టి చాకిరి వంతుల వారీగా గ్రామాల్లో వెట్టి చాకిరి చేసేవారు. అంటే ఇక్కడ మనకి మొత్తము వ్యవసాయయోగ్యమైన భూమి, తెలంగాణలో మొత్తం వ్యవసాయయోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు. ఈ 5,30,00,000 ఎకరాల్లో 3 కోట్ల ఎకరాలు భూమి శిస్తు యాజమాన్యం కింద ఉన్న భూమి. భూమి శిస్తు అంటే నిజాం ప్రభుత్వం భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి 3 కోట్ల ఎకరాలు. ఈ భూమి పోగా మిగిలిన భూమి వివిధ భూస్వాముల దగ్గర ఉండేది. భూస్వాముల స్వాధీనంలో భూస్వాములు, పట్టేదారులు, మక్తేదారులు, తర్వాత ఇట్లా దొరలు, తర్వాత ఇలా రకరకాల వ్యక్తులు సమాజంలో ఉండేవారు. వారికి మిగిలిన భూములన్నీ కూడా వారి కంట్రోల్లో ఉండేవి. ఇంకా సంస్థానాలు అనేవి ఉండేవి, సంస్థానాలు కూడా ఉండేవి. తర్వాత మనకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూస్వాములు, పట్టేదారులు, మక్తేదారులు రైతులను దగ్గర నుంచి అన్యాయంగా, అక్రమంగా భూమి శిస్తు వసూలు చేసేవారు. తర్వాత మరి అదేవిధంగా వీళ్ళకు అప్పులు ఇచ్చేవారు. రైతులకు అప్పులు తీర్చలేకపోతే వారి భూములను కూడా ఆక్రమించేవారు. తర్వాత నాగు వడ్డీ ఉండేది. నాగు వడ్డీ అంటే ఒక సంవత్సరానికి రెట్టింపు అవుతుంది. దాన్ని వీళ్ళు పే చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళ భూములు లాక్కునేవారు. తర్వాత అదేవిధంగా బగేలా పద్ధతి అంటే ఒక వ్యక్తి, ఒక రైతు కానీ, ఆ గ్రామంలో ఉన్న కూలీలు కానీ ఒక భూస్వామి దగ్గర అప్పు పడ్డప్పుడు ఆ అప్పు తీర్చలేకపోతే ఆయన కుటుంబం బగేలాగా మారి వెట్టి చాకిరి చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో వెట్టి చాకిరి, తెలంగాణ సమాజం అంతా వెట్టి చాకిరి అనేది సర్వసాధారణంగా ఉండేది. ఒక అటవిక జాతుల్లో జరిగే వెట్టి చాకిరి అనేది ఇక్కడ ఉండేది. ఇలాంటి వెట్టి చాకిరి సమాజం అంతటా ఆవరించి ఉండేది. వివిధ గ్రామంలో ఉన్న వివిధ వృత్తుల వారు భూస్వాములకు, ప్రభుత్వాధికారులకు రకరకాల సేవలు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేయాల్సి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రజలకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. తర్వాత అక్షరాస్యత లేదు. అక్షరాస్యత శాతం 3% మాత్రమే. తెలంగాణలో అక్షరాస్యత శాతం 3% మాత్రమే. ఈ 3% అక్షరాస్యత. తర్వాత ఉర్దూలో చదువుకుంటే ఉర్దూలో చదువుకోవాలి, తెలుగులో చదువుకోవడానికి వీలు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ అంతటా కూడా ఒక అభద్రతా భావం అనేది ఉండేది. అంటే ప్రజల యొక్క పరిస్థితి దీనంగా ఉండేది. తర్వాత భూస్వాముల యొక్క చేష్టలు, తర్వాత ఒక పక్క నిజాం పోలీసుల నిరంకుశ చర్యలు, తర్వాత నిజాం పోలీసులు, రజాకారులు గ్రామాలపై పడి దోచుకునేవాళ్ళు, హింసించేవారు, తర్వాత స్త్రీలను చెరిచేవారు. ప్రజలకు ఎలాంటి భద్రత లేదు, ఎలాంటి హక్కులు లేవు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు భూములకు రక్షణ లేదు, వారి జీవితానికి కూడా రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ వీటి కొరకు మరి భూమి కోసము వాళ్ళు కోల్పోయిన భూములను జమీందారులు ఆక్రమించడం, రకరకాలుగా ఈ భూములను రకరకాల గ్రామాల్లో జమీందారులు ఈ భూములను ఆక్రమించడం జరిగింది. కాబట్టి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసము తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి మనకు ఆ కాలంలో ప్రముఖ నాయకులు నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత మనకు ఆంధ్రోద్యమం అంటే మనకు మొత్తం హైదరాబాద్ రాజ్యంలో 3 ప్రాంతాల భూభాగం ఉండేది. ఒకటి తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, తర్వాత మరాఠా ప్రాంతం 5 జిల్లాలు, తర్వాత కన్నడ ప్రాంతం 4 జిల్లాలు, మొత్తం 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ రాజ్యంగా ఉండేది. ఈ విధంగా మరి తెలుగు భాష కానీ, తెలుగు ప్రజలకు ఎటువంటి గౌరవం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనకు 1921 సంవత్సరంలో నిజాం ఆంధ్ర జనసంఘం అనే సంఘం ఏర్పడింది. తెలుగు ప్రజల సంరక్షణ కోసం, తెలుగు భాషాభివృద్ధి కొరకు,
తెలుగు భాష సంక్షేమం కోసము నిజాం జన కేంద్ర సంఘం అనేది నిజాం జన ఆంధ్ర సంఘం అనేది ఏర్పడింది. అది 1930వ సంవత్సరంలో ఆంధ్ర మహాసభగా మారిపోయింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభలో చివరికి 1944 భువనగిరి సమావేశం నాటికి 1944 నాటికి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ అంటేనే కమ్యూనిస్టు పార్టీ లేదా ఈ విధంగా అయింది. ఆ విధంగా అవుతున్న క్రమంలో మనకు 1939వ సంవత్సరంలో కామ్రేడ్ అసోసియేషన్ వచ్చింది. తర్వాత 1940లో మన కిసాన్ సభను వీళ్ళు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నిశ్చయించింది. అదే సంవత్సరము మనకు కమ్యూనిస్టు పార్టీ అనేది స్థాపించబడింది. ఈ విధంగా ఈ కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ శాఖలను వివిధ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక శాఖను ఏర్పాటు చేసి ఈ విధంగా పోరాటాలు చేశారు. మరి ఈ విధంగా సాయుధ పోరాటం అనేది 1939 నుంచి 1945 మధ్య తొలి దశ సాయుధ పోరాటం అని అంటారు. తర్వాత 1945 నుంచి తర్వాత 1946 ప్రాంతంలో తర్వాత రెండో దశ సాయుధ పోరాటం అంటారు. తర్వాత 1947-48లో మూడో దశ సాయుధ పోరాటం జరిగింది. తర్వాత మనకి హైదరాబాద్ రాజ్యంపై 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ పైన భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపి ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య జరిపింది. ఈ పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాజ్యం 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మళ్ళీ సమావేశమై మరి ఈ విధంగా ఆంధ్ర మహాసభ మరి సమావేశమై వారు మరి ఎలాంటి భవిష్యత్తు పరిస్థితి అన్నప్పుడు కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, అప్పటి వరకు సాయుధ పోరాటం చేయాలని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రణదీవి అనేవాడు ఆయన ఆలోచన అందరికీ నచ్చింది. మళ్ళీ సాయుధ పోరాటం మొదలుపెట్టి దాదాపు 15 నెలలు సాయుధ పోరాటం చేశారు. 1951 సంవత్సరం వరకు సాయుధ పోరాటం చేశారు. ఈ విధంగా సాయుధ పోరాటం వీళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆటోమేటిక్గా ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. తర్వాత సైన్యాన్ని దించింది, ఉద్యమాన్ని ఆపివేయని సైన్యాన్ని దించింది. ఇలాంటి పరిస్థితుల్లో 15 నెలలు వీళ్ళు పోరాటం చేశారు. ఈ పోరాటం ద్వారా అనేక ఇక్కట్లకు గురయ్యారు. చివరికి ఈ పోరాటం వల్ల ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం అనేది రాదని వీరు గ్రహించి వాళ్ళు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చేసి మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాకు నమ్మకం ఉన్నది, మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తామని అన్నప్పుడు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని పైన ఉన్న నిషేధాన్ని తీసివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా కమ్యూనిస్టు పార్టీ కూడా 1952 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి మంచి గణనీయమైన ఫలితాలను సాధించింది. ఆ విధంగా రావి నారాయణ రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి 3 లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే భారతదేశంలో ఎవరికి రానంత మెజార్టీ రావి నారాయణ రెడ్డికి వచ్చింది. సరే, మనకు రావి నారాయణ రెడ్డి మరి ఇక్కడ దీనిలో భాగంగా దీని నేపథ్యం ఏంటంటే ఇప్పుడు ప్రముఖ నాయకులు మరి తెలంగాణ సాయుధ పోరాటం బ్రహ్మాండంగా సాగింది. దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే మనకు రావి నారాయణ రెడ్డి గురించిన విషయాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. రావి నారాయణ రెడ్డి తెలంగాణలో ఆంధ్ర మహాసభలకు నాయకత్వం వహించాడు. 1941, 43, 45 సంవత్సరాల్లో ఆంధ్ర మహాసభలకు ఆయన నాయకత్వం వహించాడు. ఆ విధంగా ఆంధ్ర మహాసభలకు నాయకత్వం వహించాడు. తర్వాత అదేవిధంగా మరి తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి కీలక బాధ్యుడు ఆయనే. తర్వాత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడంలో ఆయన ఒక ముఖ్య సభ్యుడు తెలంగాణ ప్రాంతంలో. ఆ విధంగా రావి నారాయణ రెడ్డి మరి ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడంతో పాటు ఆయన 1938వ సంవత్సరంలో మనకు హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ను లాయకలి ప్రభుత్వం అంటే ఆనాడు ప్రధానమంత్రి అయిన లాయకలి ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ఈ విధంగా విధించినప్పుడు సత్యాగ్రహ ఉద్యమం చేయడం జరిగింది. సత్యాగ్రహ ఉద్యమంలో కూడా మన రావి నారాయణ రెడ్డి పాల్గొని ఆయన సత్యాగ్రహ ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత ఈయన అంశాల్లో భాగం మనకు దళిత జనోద్ధరణ. గాంధీజీ ప్రభావంతో 1932లో హరిజనోద్యమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ ప్రభావంతో 1932 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి హరిజనోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 1929లో గాంధీజీ హైదరాబాదును దర్శించాడు. 1929 సంవత్సరంలో గాంధీజీ
హైదరాబాద్కు రావడం జరిగింది. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ సందర్భంలో రావి నారాయణ రెడ్డి తన భార్య నగలు అమ్మగా వచ్చిన 2,000 రూపాయలను దళిత జనోద్యమ నిర్వహణకు విరాళంగా మహాత్మా గాంధీకి ఇచ్చాడు ఆయన. ఆ విధంగా రావినారాయణ రెడ్డి 1929 సంవత్సరంలో మహాత్మా గాంధీ హైదరాబాద్ దర్శించినప్పుడు రావినారాయణ రెడ్డి తన భార్య నగలు అమ్మగా 2,000 రూపాయలు వచ్చాయట. ఆ 2,000 రూపాయలను దళిత దళిత ఉద్యమ నిర్వహణకు అంటే దళితుల అభ్యున్నతి కొరకు విరాళంగా మహాత్మా గాంధీకి ఇవ్వడం జరిగింది. సంస్థానంలో 100 దళిత పాఠశాలను స్థాపించాడు. సంస్థానంలో రావినారాయణ రెడ్డి హైదరాబాద్ సంస్థానంలో 100 దళిత పాఠశాలను స్థాపించి దళితుల్లో విద్యా వ్యాప్తికి తీవ్ర కృషి చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ దళిత సేవా సంఘ్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అస్పృశ్యత నివారణ, సహపంక్తి భోజనాలు మొదలైన కార్యక్రమాలు రావినారాయణ రెడ్డి నిర్వహించాడు. హైదరాబాద్ దళిత సేవా సంఘ్ ఆయన కార్యదర్శిగా ఉన్నాడు. అదేవిధంగా అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత అస్పృశ్యత అంటరానితనాన్ని నివారించడం కొరకు ఆయనకు తీవ్ర కృషి చేశాడు. దానికోసం సహపంక్తి భోజనాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించాడు. అందరు కలిసి భోజనం చేసే అంటే కుల వర్ణ వ్యవస్థ తేడా లేకుండా అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేసే మొదలైన కార్యక్రమాలు రావినారాయణ రెడ్డి నిర్వహించడం జరిగింది. తర్వాత రాజకీయ నాయకుడిగా 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రావినారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఉన్నందున పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఆయన పోటీ చేశాడు. అంటే మనకు ఆల్రెడీ 1945 సంవత్సరంలో సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి ఆయనే ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నందువల్ల 1952 సంవత్సరం జనరల్ ఎలక్షన్లు అయిన భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఆయన ఏం చేశాడంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ తరపున ఆయన పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో రావినారాయణ రెడ్డి నల్గొండ ఎంపీగా ఆయన 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఈయన దేశంలో జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీని సాధించాడు. అంటే భారతదేశంలోనే అతిపెద్ద మెజార్టీని సాధించిన వాడు రావినారాయణ రెడ్డి. ఆయన దేశంలో జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజార్టీని సాధించడం జరిగింది. తర్వాత జలసాధన సమితి ఆధ్వర్యంలో భువనగిరిలో నీటి సరఫరాకై రావినారాయణ రెడ్డి ఉద్యమం చేశాడు. జలసాధన సమితి అనే సంస్థ జలసాధన ఆధ్వర్యంలో భువనగిరిలో రావినారాయణ రెడ్డి నీటి సరఫరాకై ఆయన ఉద్యమం చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే నల్గొండ ఎంపీ సీటుకు 485 నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ సందర్భంలో మరి ఈ ఇష్యూను ఫోకస్ కావాలంటే ఏదో సంచలనం కలగాలని చెప్పేసి ఆ సందర్భంలోనే ఆయనే వీళ్ళందరూ కలిసి నల్గొండ ఎంపీ సీటుకు 485 నామినేషన్లు వేశారు. అతిపెద్ద ఎక్కువ నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రావినారాయణ రెడ్డి నవ్య సాహితీ సంస్థను స్థాపించాడు. నవ్య సాహితీ సంస్థ సాహిత్యాభివృద్ధి కొరకు నవ్య సాహితీ సంస్థను స్థాపించడం జరిగింది. తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్ వారు బంజారా హిల్స్ హైదరాబాద్లో రావినారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంను నిర్మించారు. తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్ వారు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో రావినారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియాన్ని నిర్మించడం జరిగింది. తాను చేసిన పోరాటాలను, ఉద్యమాలను రావినారాయణ రెడ్డి ఒక పుస్తక రూపంలో రచించాడు. తాను చేసిన పోరాటాలను, ఉద్యమాలను ఆయన వీర తెలంగాణ నా అనుభవాలు, జ్ఞాపకాలు అనే పుస్తకము రచించి దాని ద్వారా రావినారాయణ రెడ్డి ప్రచురించడం. అంటే తాను నడిపిన ఉద్యమము, తాను చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఆ గ్రంథంలో ఆయన వివరించడం జరిగింది. ఆ గ్రంథం పేరు వీర తెలంగాణ నా అనుభవాలు, జ్ఞాపకాలు. తర్వాత మనకు ముఖ్య నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉన్నాడు. ఆయన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేస్తూ ఆయన అనేక మంది ప్రజలకు నాయకత్వం వహించడం జరిగింది. ఆ విధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి 1904-1985 మధ్యలో ఆయన జీవించి ఉన్నాడు. ఆయన 1910వ సంవత్సరంలో జన్మించాడు. 1910వ సంవత్సరంలో జన్మించాడు. సో మనకు నెక్స్ట్ ఆరుట్ల రామచంద్రారెడ్డి 1910వ సంవత్సరంలో నల్గొండ జిల్లా ఆలేరు తాలూకా కొలనుపాక గ్రామంలో జన్మించాడు. ఆయన 1985 వరకు తన ఉద్యమాలు చేసి మరణించలేదు. ఆరుట్ల రామచంద్రారెడ్డి
నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ప్రజలకు నాయకత్వం వహించిన గొప్ప నాయకుడు. అంటే అనేకమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశారు. ప్రజలు భూస్వాముల బారిన పడి వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతుంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి తన యువకుడిగా ఉన్నప్పుడే ఈ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అనేక మంది భూస్వాములకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాలు చేశాడు. తర్వాత ఒక పక్క నిజాం నిరంకుశ పరిపాలన నడుస్తుంది. తర్వాత ఒక పక్క భూస్వామ్య వ్యవస్థ ఉంటుంది. కరడు కట్టిన మధ్యయుగం నాటి భూస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఎలాంటి వ్యవస్థ ఉండేదంటే హైదరాబాద్లో ఒక మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థ. భూస్వామ్య వ్యవస్థలో మధ్యయుగ కాలం నాటి భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే ఎలాంటి కనికరం కానీ కరుణ కానీ ఉండదు. ఉక్కు పాదంతో ప్రజలను అణచివేయడం, దాన్నే మధ్యయుగ కాలం భూస్వామ్య వ్యవస్థ అనేది అంటారు. ఈ విధంగా ఒక పక్క నిజాం నిరంకుశ పరిపాలన, మరొక పట్ల భూస్వామ్య వ్యవస్థ, కరడుగట్టిన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలకు మన ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వం వహించడం జరిగింది. ఆంధ్ర మహాసభల ద్వారా రావినారాయణ రెడ్డితో కలిసి పనిచేసి కమ్యూనిస్టు ఉద్యమ నాయకునిగా ఎదిగాడు. ఆంధ్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ ఆంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడు అనేక మంది యువకులు ఈ ఆంధ్ర మహాసభలకు హాజరయ్యేవారు. ఆంధ్ర మహాసభలకు హాజరై తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనేక మంది అంటే ఈ విధంగా కమ్యూనిస్ట్ నాయకులు కానీ, తర్వాత రైటిస్ట్ నాయకులైన కానీ, స్వాతంత్ర ఉద్యమ నాయకులు అనేక మంది కూడా ఆంధ్ర మహాసభల ద్వారా వాళ్ళు ఆంధ్ర మహాసభలకు హాజరై దానిలో అనుభవం సంపాదించి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా ఆంధ్ర మహాసభల ద్వారా రావినారాయణ రెడ్డితో కలిసి పనిచేసి కమ్యూనిస్టు ఉద్యమ నాయకునిగా ఆయన ఎదగడం జరిగింది. 1943లో జనగామ తాలూకాలో జాగీర్దార్లకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటానికి ఆయన నాయకత్వం వహించాడు. 1943 సంవత్సరంలో జనగామ తాలూకాలో జాగీర్దార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు జరిగినాయి. దానికి ఆయన నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత కమ్యూనిస్టు నాయకుడిగా గెరిల్లా పద్ధతుల్లో సాయుధ పోరాటం చేసి భువనగిరి, ఆలేరు, జనగామ తాలూకాల్లో ఎన్నో గ్రామాలను వెట్టి చాకిరి నుండి, నిర్బంధ లేవీ వసూలు నుండి విముక్తి చేశాడు. ఆయన కమ్యూనిస్టు నాయకుడిగా ఆంధ్ర మహాసభల నుంచి ఎదిగిన ఆరుట్ల రామచంద్రారెడ్డి కమ్యూనిస్టు నాయకుడు గెరిల్లా పద్ధతుల్లో, షార్ట్కట్ గెరిల్లా పద్ధతుల్లో సాయుధ పోరాటం చేయడం జరిగింది. చేసి ఆయన 3 తాలూకాలు భువనగిరి, ఆలేరు, జనగామ తాలూకాల్లో ఎన్నో గ్రామాలను వెట్టి చాకిరి నుండి అంటే ఆ గ్రామ ప్రజలు వెట్టి చాకిరిలో మగ్గిపోయేవారు. ఈ 3 తాలూకాలు ఉన్న అనేక మంది గ్రామాల ప్రజలు వెట్టి చాకిరితో మగ్గిపోయేవారు. అంటే భూస్వాములకు వెట్టి చాకిరి చేసి వాళ్ళ నుంచి విముక్తి ఉండేది కాదు. అలాంటి గ్రామాలను ఆయన విముక్తి చేశాడు. తర్వాత నిర్బంధ లేవీ వసూళ్లు ఉండేవి. నిర్బంధ లేవీ వసూళ్లు అంటే రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా వచ్చింది. హైదరాబాద్ కూడా ఆహార ధాన్యాల కొరత కూడా తీవ్రంగా రావడం జరిగింది. ఇలాంటి ఆహార ధాన్యాల కొరతను నివారించడానికి ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేశాడంటే ఓ లేవీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. లేవీ విధానం అంటే మనకి ఇక్కడ లేవీ అంటే ఏంటంటే ఏ రైతైనా తను పండించిన ధాన్యాన్ని నిజాం నిర్ణయించిన రేటుకి విక్రయించాలి. అది నిజాం ప్రభుత్వానికే ఇవ్వాలి అనే ఒక ఫర్మానా, ఒక ఆర్డరు నిజాం జారీ చేయడం జరిగింది. తర్వాత ఇది సాధారణ రైతులకే కానీ భూస్వాములకు వర్తించదని చెప్పడం జరిగింది. ఈ విధంగా వచ్చినప్పుడు లేవీ ధాన్యాన్ని మరి రైతుల మీద రుద్దారు. దాంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే గ్రామాల్లో ఉన్న రైతులకు లేవీ వసూలు చేయడానికి, అంటే అలాంటి లేవీ వసూలు చేయడానికి ప్రభుత్వాధికారులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను హింసించేవారు. అటువంటి లేవీ వసూలు కార్యక్రమం వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు సాయుధ పోరాటం చేసినప్పుడు ఈ లేవీ వసూల నుంచి ప్రభుత్వ లేవీ వసూల నుంచి ప్రజలను కాపాడిన ఘనత మన ఆరుట్ల రామచంద్రారెడ్డికి దక్కుతుంది. భూస్వాముల నుండి భూములను ఆక్రమించి ఆయన పేదలకు పంచడం జరిగింది. తర్వాత భూస్వాముల నుండి భూములను ఆక్రమించి ఆయన పేదలకు పంచడం జరిగింది. అంటే భూస్వాములు ఈ భూములు ఎక్కడివి? వాళ్ళు రైతుల నుంచి ఆక్రమించిన భూములు వాళ్ళు అడ్డగోలుగా భూమి శిస్తు విధించి వాళ్ళు కట్టలేకపోతే రైతుల నుండి ఈ భూములను కొన్ని వేల ఎకరాలను వాళ్ళు ఆక్రమించుకున్నారు. అలాంటి భూములను ఆరుట్ల రామచంద్రారెడ్డి
పేదలకు పంచిపెట్టాడు. అంటే ఆ విధంగా ఆక్రమించి భూస్వాములను ఎదిరించి వారి మీద తిరుగుబాటు చేసి వాళ్ళ నుంచి పేదలకు భూములు ఇప్పించాడు. 1948, 1952 సంవత్సరాల మధ్య జైలులో దారుణ నిర్బంధాలు అనుభవించాడు. 1948లో 4వ దశ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈ విధంగా 4వ దశ సాయుధ పోరాటం ప్రారంభమైనప్పుడు 1945 సంవత్సరంలో అంటే ఆ విధంగా సాయుధ పోరాటం ప్రారంభం కాగానే ప్రభుత్వము కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. దాంతో వీరు అజ్ఞాత జీవితాన్ని గడపాల్సిన అవసరం ఏర్పడిన కమ్యూనిస్ట్ నాయకులు. అలాంటి పరిస్థితుల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డి 1945 సంవత్సరంలో పోలీసుల చేత అరెస్టు చేయబడి 1904 సంవత్సరాలు 1952 వరకు ఆయన్ను జైలులో అనేక దారుణ నిర్బంధనాలు అనుభవించడం జరిగింది. 1952-62 సంవత్సరాల మధ్య రామాయంపేట శాసనసభ్యునిగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. 1952-62 మధ్య ఆయన రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిచి సమస్యలకై పోరాటం చేశారు. రామచంద్రారెడ్డి రచించిన గ్రంథం తెలంగాణ పోరాట స్మృతులు. అంటే తాను చేసిన పోరాటాన్ని, తన అనుభవాలను ఆయనే ఒక గ్రంథస్థం చేశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే తెలంగాణ పోరాట స్మృతులు. తర్వాత మరొక ముఖ్య కమ్యూనిస్ట్ నాయకుడి పేరు భీమిరెడ్డి నరసింహారెడ్డి. భీమిరెడ్డి నరసింహారెడ్డి 1921 సంవత్సరంలో ఆయనే సూర్యాపేట తాలూకా, నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించాడు. రావినారాయణ రెడ్డి ప్రభావంతో వీరు ఆంధ్ర మహాసభ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అంటే ఈ విధంగా రావినారాయణ రెడ్డి ప్రభావం ఎక్కువ భీమిరెడ్డి నరసింహారెడ్డి పైన ఉండేది. తర్వాత రావినారాయణ రెడ్డి ప్రభావంతో ఈయన ఆంధ్ర మహాసభ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఈయన కూడా మొట్టమొదటి యువకునిగా ఆంధ్ర మహాసభలకు హాజరయ్యేవాడు. ఈ విధంగా ఆంధ్ర మహాసభ ద్వారా క్రమక్రమంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అయిపోయాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కావడం జరిగింది. ఆంధ్ర మహాసభ బ్యానర్పై వీరు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. అంటే బ్యానర్ పేరు ఏం పేరు అంటే ఆంధ్ర మహాసభ. ఈ విధంగా ఆంధ్ర మహాసభ అనే బ్యానర్ పైన వీరు తెలంగాణ సాయుధ పోరాటానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వం వహించడం జరిగింది. సూర్యాపేట, జనగామ తాలూకాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ఈయన కీలక పాత్ర పోషించాడు. అంటే నల్గొండ జిల్లాలో ఉన్న జనగామ సూర్యాపేట తాలూకాలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఈయన సిపిఎం పక్షాన్ని నిలవడం జరిగింది. 1964 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది. ఆ సమయంలో ఆయన సిపిఎం పక్షాన వెళ్ళాడు. సూర్యాపేట శాసనసభ్యునిగా రెండుసార్లు సూర్యాపేట శాసనసభ్యుగా పనిచేశాడు. తర్వాత మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు పనిచేసి ప్రజా సమస్యలపై గొప్ప పోరాటం చేయడం జరిగింది. తర్వాత మరొక ముఖ్య నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. 1920 నుంచి ఆమె 2001 వరకు ఆమె జీవించి ఉన్నారు. ఆరుట్ల కమలాదేవి 1920 సంవత్సరంలో నల్గొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపరి అనే గ్రామంలో జన్మించింది. కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం. కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి భార్య. ఆ విధంగా కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం అని పేరు పొందింది. నిజాం నిరంకుశత్వంపై పిడికిలి బిగించి భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలు ఆరుట్ల కమలాదేవి. నిజాం నిరంకుశత్వం, తర్వాత మరోపక్క భూస్వాముల ఆధిపత్యం, నిజాం నిరంకుశత్వంపై ఆమె పిడికిలి బిగించి భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తింది విప్లవ యోధురాలు ఆరుట్ల కమలాదేవి. కమలాదేవికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి. పెళ్లిపీటల మీద తన భార్య పేరును కమలాదేవిగా రామచంద్రారెడ్డి మార్చడం జరిగింది. రామచంద్రారెడ్డి తన భార్య కమలాదేవిని మాడపాటి హనుమంతరావు, హైదరాబాద్లో ఉన్న మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో చేర్పించాడు. రెడ్డి హాస్టల్కి అనుబంధంగా ఏర్పడిన బాలికల హాస్టల్లో మొట్టమొదటి బోర్డర్ ఎవరంటే కమలాదేవి. అంటే రెడ్డి హాస్టల్కి హైదరాబాద్లో ఉన్న రెడ్డి హాస్టల్కి అనుబంధంగా బాలికల హాస్టల్లో
ఉండేది. ఈ బాలికల హాస్టల్లో మొట్టమొదటి బోర్డర్ ఎవరంటే ఎవరు చేరారంటే కమలాదేవి చేరింది. కమలాదేవి నిజామాబాద్, షాద్నగర్, మల్కాపురం, చిలుకూరు, ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహిళా సభల్లో వాలంటీర్గా పనిచేసింది. మనకు ఆంధ్ర మహాసభ ఒక పక్క 1930 నుంచి తర్వాత వరకు జరిగిన ఆంధ్ర మహాసభల్లో ఒక పక్క ఆంధ్ర మహాసభ జరుగుతుంటే దానికి ప్యారలల్గా ఆంధ్ర మహిళా సభ కూడా జరిగేది. అంటే ఆంధ్ర మహాసభ ప్రాంగణానికి పక్కనే ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా జరిగేవి. ఈ విధంగా ఆంధ్ర మహిళా సభ సమావేశాలకు ఆనాటి మహిళలు అధ్యక్షత వహించేవారు. తర్వాత మహిళల సమస్యల గురించి వాళ్ళు చర్చించుకునేవారు. తర్వాత స్వాతంత్రోద్యమం గురించి కూడా మహిళలు ఈ విధంగా స్వాతంత్రోద్యమం గురించి కూడా వారు చర్చించుకునేవారు. అలాంటి ఆంధ్ర మహిళా సభలు మనకు 1930 సంవత్సరంలో జోగిపేటతోనే ప్రారంభమైనాయి. ఆంధ్ర మహాసభ ఒక పక్క అవుతుంటే మరోపక్క ఆంధ్ర మహిళా సభ కూడా కావడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఆరుట్ల కమలాదేవి నిజామాబాద్, షాద్నగర్, మల్కాపురం, చిలుకూరు, ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో జరిగిన ఆంధ్ర మహిళా సభల్లో ఆమె వాలంటీర్గా పనిచేసింది. 1939 నుంచి 1941 మధ్య నిజాం రాష్ట్ర మహిళా సంఘానికి ఆరుట్ల కమలాదేవి కార్యదర్శిగా పనిచేసింది. 1939-41 సంవత్సరాల మధ్య 1939-41 సంవత్సరాల మధ్య నిజాం రాష్ట్ర మహిళా సంఘానికి ఆమె కార్యదర్శిగా పనిచేసింది. తెలంగాణ రైతాంగ పోరాటంలో భూమి కోసం, విముక్తి కోసం ఆమె పోరాడింది. తర్వాత వెట్టి చాకిరీ రద్దు కోసం నిజాం ప్రభువుకు వారి తొత్తులైన భూస్వాములకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించింది. వెట్టి చాకిరీ రద్దుకు అనేక ఉద్యమాలు జరిగాయి. నిజాం రాష్ట్రంలో వెట్టి చాకిరీ రద్దుకు అనేక ఉద్యమాలు జరిగాయి. తర్వాత అదేవిధంగా భూస్వాములకు, తర్వాత రజాకారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలన్నిటి కూడా మనకు ఆరుట్ల కమలాదేవి నాయకత్వం వహించింది. ఆమె వంటశాల పేరుతో కొరడుపాకలో వయోజన విద్యాలయాన్ని నడిపించారు. వంటశాల అనే పేరుతో వయోజన విద్యా పాఠశాలను ఆమె నడిపించారు. కొరడుపాకలో వయోజన విద్యాలయాన్ని నడిపించింది. శ్రమజీవులను అక్షరాస్యులుగా చేశారు. అంటే పగలంతా పనిచేస్తూ పోతుంటారు కాబట్టి ఈ విధంగా శ్రమజీవులను అక్షరాస్యులుగా చేయడం జరిగింది. అంటే ఎవరైతే చదువుకోలేని వారో వాళ్ళకు వంటశాలని పేరుతో కొరడుపాకలో ఒక వయోజన విద్యా కేంద్రాన్ని పెట్టి ఆమె దాన్ని కూడా అక్షరాస్యులను చేయడం జరిగింది. ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలకు ఆత్మరక్షణ అవసరమని భావించిన కమ్యూనిస్టు పార్టీ 1943 సంవత్సరంలో విజయవాడలో మహిళా ఆత్మరక్షణ శిబిరం నిర్వహించింది. ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్లకు ఉద్యమంలో పాల్గొనే మహిళలకు ఆత్మరక్షణ అవసరమని చెప్పేసి భావించిన ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ 1943 సంవత్సరంలో విజయవాడలో మహిళలకు ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోవాలో ఒక శిబిరం నిర్వహించి అందులో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి శిబిరంలో ఆరుట్ల కమలాదేవి కూడా శిక్షణ పొందడం జరిగింది. ఇక్కడ శిక్షణ ఇచ్చిన వారు కొమర్రాజు అచ్చమాంబ. ఆమె నిష్ణాతురాలు, అంటే వివిధ విద్యల్లో నిష్ణాతురాలు ఎవరంటే కొమర్రాజు అచ్చమాంబ అనే ఆమె ఇక్కడ ఈ విజయవాడలో ఈ మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏ విధంగా ఆత్మరక్షణ చేసుకోవాలనో ఆ విధంగా కొమర్రాజు అచ్చమాంబ వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈమె స్ఫూర్తితో వందలాది మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆరుట్ల కమలాదేవి ఇచ్చిన స్ఫూర్తితో వందలాది మంది సామాన్య మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. 1952 నుంచి కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. 1952 మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి, అంటే అప్పటి నుంచి 3 సార్లు వరుసగా శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. 1963-64లో ప్రతిపక్ష కమ్యూనిస్టు నాయకురాలుగా పనిచేసింది. 1963-64లో ఆమె ప్రతిపక్ష కమ్యూనిస్టు నాయకురాలుగా కూడా పనిచేసింది. భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఘనత కమలాదేవికి దక్కింది. భారతదేశంలోని మొత్తం రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి మహిళా నాయకురాలుగా పనిచేసింది. అంటే మొట్టమొదటి మహిళా నాయకురాలు, అంటే మహిళా ప్రతిపక్ష నాయకురాలు. ఎక్కడ భారతదేశంలో ఈమె కంటే ముందు ఎవరు కూడా మహిళా ప్రతిపక్ష నాయకులుగా పనిచేయలేదు. ఈమె భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా ఈమె పనిచేసింది. కమలాదేవికి వరంగల్లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేయడం జరిగింది. కమలాదేవి 2001 జనవరి 1వ తేదీన
ఆమె మరణించింది. ఆ విధంగా మనకు ఇలాంటి కమ్యూనిస్ట్ నాయకులు, ప్రముఖ నాయకులు ఉన్నారు. ఈ ఈ నాయకులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈనాడు జరిగిన భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు, అంటే భూస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో ఏం అడిగినా దిక్కులేదు, ఎవరు అడగరనే ఉద్దేశంతో ప్రజల దగ్గర నుంచి అధిక పన్నులు వసూలు చేయడము, రైతుల నుంచి అధిక పన్నులు వసూలు చేయడము, తర్వాత అదేవిధంగా భూస్వాములు వెట్టి చాకిరీ చేయించుకోవడము, తర్వాత ప్రభుత్వాధికారులు వెట్టి చాకిరీ చేసుకోవడము, తర్వాత నిర్బంధంగా వసూలు చేయడము, తర్వాత ప్రభుత్వ లేవీ వసూళ్ల పేరుతో గ్రామాలపై పడడము, గ్రామాల్లో అరాచకం సృష్టించడము, తర్వాత గ్రామాలపై పడి గ్రామాల్లో అనేక మందిని స్త్రీలను చేర్చడం, నిర్బంధం వసూలు చేయడము, తర్వాత అనేక మందిని హింసించడం, చంపడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆ విధంగా కమ్యూనిస్టులు ఈ విధంగా సాయుధ పోరాటం చేస్తున్న కాలంలో కొన్ని గ్రామాల్లో 4,000 గ్రామాల్లో 400 గ్రామాల్లో అసలు ప్రజాప్రభుత్వం లేకుండా పోయింది. అంటే ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల, అంటే సాయుధ పోరాటాల కిందికి వెళ్ళిపోయాయి. ఈ విధంగా మరి కమ్యూనిస్టు నాయకులను అణచివేయాలి, తర్వాత ఈ పోరాటాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ఆనాటి నిజాం పోలీసులను ప్రయోగించాడు, సైన్యాన్ని ప్రయోగించాడు. అదేవిధంగా రజాకార్ వ్యవస్థ ఉంది. రజాకారులు కూడా ఈ యొక్క గ్రామాలపై పడి నాయకులు ఉన్నారని చెప్పి ఆ వంకతో అనేక గ్రామాలను వాళ్ళు దోచుకోవడంతో పాటు అనేక మందిని హింసించి వారిని వాళ్ళ స్త్రీలను జరిచి వాళ్ళ సొమ్మును దోచుకోవడం జరిగింది. ఇలా మనకు ప్రముఖ నాయకులు ఇప్పుడు నేను రావి నారాయణ రెడ్డి, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి గురించిన వివరాలను వివరించడం జరిగింది. వీరు ప్రముఖ నాయకులుగా, తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ప్రముఖ నాయకులుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.